కూడా మాకు సీనియర్, ప్రతీకారం తీర్చుకోకపోబట్టినే కదా వాళ్ళు అట్ట పెట్టిరైపోయారు. రాజశేఖర రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి, మీరు మాకు ప్రతీకారం 14-19 మమ్మల్ని ఏమైనా తీర్చుకొని ఇచ్చారా అన్నారు. ఈసారి మీ కసి తీర్చుకుందరు గానిలే, మీరు కులబొడి చేద్దరు గాని అని హామీ ఇచ్చారు. దాంతోపాటు దొంగ కేసులు అన్ని పెట్టి లోపల వేపిచ్చేద్దాం వాళ్ళని చెప్పారు. ఇక్కడ కేసులు పెట్టట్లేదు, కులబొడి చేయడాలు ఇవన్నీ అయిపోయాయి. కాకపోతే వీళ్ళ మీదకి వెళ్ళి దాడులు చేయలేరు, చివరెడ్డిలో ఇట్లాంటి. కాబట్టి గవర్నమెంట్ ద్వారా కులబొడి పిచ్చాలన్నటువంటి కోరిక. అది ఒక రకంగా ఏంటంటే సాడిస్టిక్ ప్లెజర్ తో ఉన్నటువంటి క్యాడర్ ని సంతృప్తి పరిచే కార్యక్రమం అది. ఈ కేసు అనే కాదు సార్, వైసీపీలో ఈ మధ్య కాలంలో వల్లభనేని వంశీ గారి దగ్గర నుంచి కానీ, పేరు నాని, ఈయన జోగి రమేష్ వీళ్ళందరూ వెళ్ళొచ్చిన తర్వాత, ఇప్పుడు ఈయన వెళ్ళొచ్చిన తర్వాత కొంతమంది సైలెంట్ అయిపోతున్నారు. అంటే ఆ సైలెంట్ చేసే రాజకీయం కూడా ఏమైనా ఉంటుందా? అంటే మళ్ళీ అధికారంలోకి వచ్చే వరకు ఒకవేళ వస్తే వైసీపీ, అప్పటి వరకు ఇంకా వీళ్ళు పిన్ డ్రాప్ సైలెంట్ అయినా? వాస్తవంగా సైలెంట్ గా ఉన్నోళ్ళని కూడా వేశారు. ఇప్పుడు వంశీ వాస్తవంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనఫీషియల్ గా వంశీకి ఇచ్చిన వార్నింగ్ ఏంటంటే, నువ్వేం మాట్లాడక, అప్పుడు నీ జోలికి రాము లేకపోతే అని. కాబట్టి ఇట్లాగా వీళ్ళు పైకి మొట్టకలు చెప్తున్నారు కానీ సైలెంట్ అయిపోయారు. కాకపోతే మధ్యలో ఆ కేసు తీసేపించుకుందాం అని ప్రయత్నించేటప్పటికి క్యాడర్ నుంచి ఒక్కసారి ప్రెషర్ వచ్చేసింది. దాంతో మళ్ళీ అరెస్ట్ చేశారు వంశీని. మిగతా వాళ్ళిద్దరు తప్పించి నాకు సైలెంట్ అయిన వాళ్ళు ఎవరు కనిపించలే. చెవిరెడ్డి సైలెంట్ కాల, కాకాన గోవర్ధన్ రెడ్డి సైలెంట్ కాల, జోగి రమేష్ సైలెంట్ కాల. కాకాన గోవర్ధన్ రెడ్డి తర్వాత ఏం మాట్లాడారు? రోజు ప్రెస్ మీట్లు పెడతానే ఉన్నాడు, అజిటేషన్ చేస్తున్నాడు, ధర్నాలు చేస్తున్నాడు ఆయన, మరింత అగ్రెసివ్ గా పోతున్నాడు ఆయన, ఏం తగ్గట్లేదు ఆయన.